నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది. మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్ లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు. నేను ఇచ్చే డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా. నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు. ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్లీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను. అందుకే థ్యాంక్ యూ అది చేస్తాను. ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరిన పడుతున్నాడు, ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతారు చూస్తాను. మైక్ పెన్షన్ వస్తుంది, నేను వెళ్ళిపోవాలి భయం లేదు. ఆ పెన్షన్ ఈ మంత్ అంతా ఇస్తాం, ఎవరు భయపడక్కర్లేదు. ఆ తమ్ముడు చెప్పినట్టు ఓసారి బాధేస్తుంది. కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలున్నాయి. మంచి వరదలుంటే ఒకరోజు నేను వినాలి. మంచి వరదల్లో ఒక అమ్మాయి వికలాంగురాలు, ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది. నేను నిలబెట్టి అడిగాను, ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నాను. సార్ బంధువుల ఇంటికి వచ్చాను, మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి, కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని. అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది. ఆ విషయం నేను చెప్పాను కానీ చాలా మందికి అర్థం కావడం లేదు. పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు. ఎవరికి ఆలోచన వద్దు, చేసే బాధ్యత మాది. తప్పకుండా బుడమేరుకి శాశ్వత పరిష్కారం చూపిస్తాను. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే.